విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోరంలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. చాలామంది ప్రాణాలతో ఇంకా పోరాడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం దేశంలో ఇప్పటి వరకు ఏ స్టీల్ ప్లాంట్లోనూ జరగలేదట. ఇటువంటి ప్రమాదం జరిగే ఆస్కారం కూడా ఉండదు అని మన తెలుగు మీడియా దగ్గర నుంచి జాతీయ మీడియా వరకు కథనాలు వెలువడుతూ ఉన్నాయి. ఇంత ఘోరం ఎలా జరిగింది అని. వాస్తవానికి దేశంలోని ఏ స్టీల్ ప్లాంట్లో కూడా ఇలాంటి తరహా ప్రమాదాలు సంభవించలేదట. లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు లీక్ అయి ప్రమాదాలు జరిగేవట. కానీ ఈసారి లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలా ఎగిసి పడిందట. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైన హాట్ మెటల్ను లాడెల్లో ఎస్ఎంఎస్ విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారట. ఇందులో భాగంగా మధ్యాహ్నం బి షిఫ్ట్లో సిసిడి మిషన్ 2పై లాడెల్ను సిద్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ 1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే సిసిడి సెక్షన్లో లాడెల్ను రొటేట్ చేస్తూ ఉండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకెగిసింది. సుమారు 1600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న 150 టన్నుల ద్రవపు ఉక్కు నలువైపులా వేగంగా విరజిమ్మడంతో చుట్టుపక్కల ఉన్న యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు, ఇంకంతే వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు కాలిపోయారు. వాస్తవానికి ఆ చుట్టూ 70 నుంచి 80 మంది ఉంటారట. బట్ అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు టీ విరామం అయితే అందరూ బయటకు వెళ్ళారట. 18 మందో ఏమో ఉన్నారు అంతేనట. పెద్ద ప్రమాదం తప్పింది. కానీ అక్కడ కార్మిక సంఘ నాయకులు చెబుతున్న దాని ప్రకారం 2 నెలలుగా 27 సార్లు లీక్ అయిందట. పలుసార్లు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారట. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. అండ్ ప్రమాదం గురించి తెలుసుకున్నటువంటి ఘోరం గురించి తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు రాత్రి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలం దగ్గరికి వెళ్ళి ఎలా జరిగింది అని తెలుసుకొని వెళ్ళిపోయారట. అంతేగాని పక్కనే హాస్పిటల్లో మృతదేహాలు ఉన్నాయి, మృతుల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు అని కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శకు కూడా హోంమంత్రి కానీ స్థానిక ఎంపీ కానీ వెళ్ళలేదు అని చెప్పి కార్మికులు వాళ్ళ కుటుంబాలు కూడా ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నాయి.